ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారు. టీటీడీ పేరును, ప్రఖ్యాతలను, లడ్డు పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆయన మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన చంద్రబాబు శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదని, చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి దగ్గర మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని, తిరుమల శ్రీవారికి అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం జగన్కు డిక్లరేషన్ కావాలా అని ప్రశ్నించారు. రాజకీయానికి మతాలను అడ్డుపెట్టడం తప్పన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవం ఇచ్చింది. అన్ని మత సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఉన్నారు. ఇది సెక్యులర్ స్టేట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఛాందసవాదులు, సంఘ్ పరివార్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని అంట, ఇంకొకటి ఏదో అంట, ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అంటే మీకు ఒక్కడికే దేవుడా వెంకటేశ్వర స్వామి? ఎవరికి దేవుడు కాదా? ఇది చాలా తప్పు. మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు డిస్క్రిమినేషన్ చేయడు. ఆయన్ని భక్తితో పూజించి అందరికి కూడా ఆయన సమానమైనటువంటి ఆయన గౌరవం ఇస్తారు. ఆయన భక్తులను రక్షించుకుంటాడు. ఇవన్నీ ఏ పిచ్చి మాటలండి? మతాన్ని అడ్డం పెట్టుకోవడం ఏంటి మా రాజకీయాలకి?